నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియో శ్రీరామనవమి రోజు తీసిన వీడియోనండి. అప్పుడు తీసిన వీడియో ఇన్ని రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను. కారణం ఏమిటంటే ఈ వీడియో తీసిన తర్వాత మా ఫోన్ అనేది రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా షాప్లో ఇచ్చి రిపేర్ అయితే చేపించాడు. ఇంటికి తెచ్చిన ఆ నెక్స్ట్ రోజే మా చిన్నోడు వాటర్లో అయితే వేసేసాడండి. ఇంకా స్క్రీన్ అనేది పోయేసింది. ఇంకా మళ్ళీ రిపేర్కి ఇచ్చి మళ్ళీ అయితే రిపేర్ చేయించాము. అందుకోసమే ఈ వీడియో అనేది ఇంత లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇవాళ పండగని ఇంటి ముందు అయితే రంగు ముగ్గు అయితే పెట్టాను. ఇంకా శ్రీరామ నవమి అని ఇలా బాణం ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్దోడైతే నిద్ర లేచి బయటికైతే వచ్చాడు. వెనక ముగ్గేస్తా అంటే అక్కడైతే పద్మాసనం అయితే వేసుకొని కూర్చున్నాడనమాట. మా పెద్దోడు ఒకటైతే బాగా గుర్తుపెట్టేసుకున్నాడండి. ఏ రోజైతే నేను రంగు ముగ్గేస్తానో ఆ రోజు వాళ్ళకి హాలిడే అని. ఎందుకంటే రంగు ముగ్గు వేసిన రోజు పండగనైతే కన్ఫర్మ్ అయిపోతాడు. కొన్నిసార్లు శుక్రవారాలప్పుడు కూడా వేస్తాను కదా, అప్పుడు కూడా మమ్మీ ఇవాళ స్కూల్ లేదు ఎందుకు పంపిస్తున్నావు నువ్వు స్కూల్కి అని అయితే అడుగుతాడు. కానీ ఇవాళ అదే అడుగుతున్నాడు. ఏం మమ్మీ రంగు ముగ్గేస్తున్నావు, పండగ ఇవాళ స్కూల్ లేదా అని అయితే అడుగుతూ అయితే కూర్చున్నాడు. లేదని చెప్పేసరికి ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ స్కూల్స్ కదండి, మామూలుగా వాళ్ళకి ఆటో 9 కల్లా అయితే వచ్చేది. ఇప్పుడు ఉదయం 6:30 కల్లా ఆటో అనేది వచ్చేస్తుంది. ఇంకా మా వాడిని 6 నుంచి లేపడం మొదలు పెడతాను. వాళ్ళు వేసేసరికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా గబగబా స్నానం అని అన్నీ అయితే చేసేసి 6:30 కల్లా రెడీ అయిపోతాడు. ఇంకా ఆటో వస్తే మామూలుగా వెళ్ళిపోతాడు. టిఫిన్ అయితే మామూలుగా ఎంత ఉదయాన్నే అయితే చేయటం లేదండి. నేను పెడుతున్నా వద్దని అయితే అనేస్తున్నాడు. ఇంక అందుకోసమే ఏదో ఒకటి ఉప్మా అన్న దోశ అన్న పోసి బాక్స్కి పెట్టయితే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే తింటున్నాడు. ఇవాళ హాలిడే అని తెలిసేసరికి మా వాడికి ఫుల్ సంతోషం అయితే వచ్చేసింది. మీకు చెప్పడం మర్చిపోయానండి, మాది వరి కోత కూడా అయిపోయింది. ఈ ఫోన్ రిపేర్ అయినప్పుడే మాది వరి కోత. పర్లేదండి, కొంచెం బాగానే పండింది. దోమ పడిందని చెప్పాను కదా, అయినా సరే మాకు 3 ముక్కాళ్ళు అయితే అయ్యాయి అన్నమాట. అంటే ఎకరా 3 ముక్కాలు పుట్టయితే అయ్యింది. 4కి కొంచెం తక్కువ. ఆ మాత్రం చాలే అండి. ఎందుకంటే దోమ పడేసరికి చాలా తక్కువ అయితే వస్తాయి అనుకున్నాము. పర్లేదు. ఇంకా నేను మా వారైతే ఫుల్ హ్యాపీ. ఫోన్ బాగుంటే వరికోత బ్లాగ్ కూడా తీసేదాన్ని, మా వరికోత ఎలా జరిగిందనేది. కానీ ఫోన్ రిపేర్ ఉండేసరికి వీడియో అయితే తీయలేదు. అందుకోసమే ఇలా ఈ వీడియోలు అయితే చెప్తున్నాను. ఇంకా మొత్తానికి ముగ్గు అయితే ఇలా అయితే వేసానండి. ఇంకా బాణం వేసాను కదా, బాణంకి అటువైపు ఇటువైపు కొంచెం డల్గా ఉండేసరికి డిజైన్ లాగైతే వేసాను. ఇంకా మొత్తానికి ముగ్గు అయితే ఇలా అయితే పెట్టాను అనమాట. ఏ పండగన్నా సరే ఇంటి ముందు రంగు ముగ్గు పెడితేనే అసలు సిసలైన పండగ వాతావరణం అయితే ఉంటుందన్నమాట. అందుకోసమే నేను పండగలప్పుడు కొంచెం ఓపికగా రంగు ముగ్గు అయితే పెడతానన్నమాట. ముగ్గుకి పైన వేసిన బార్డర్ చూసారా అండి, మామిడాకుల డిజైన్ అయితే వేశాను. ఇంకా మొత్తానికి ముగ్గు అయితే ఇలా ఉంది. మా పెద్దోడు పాటలు పెట్టుండేసరికి మంచిగా అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అనమాట. ఇంకా మా వారైతే చెల్లకైతే వెళ్ళాలి అని అయితే అన్నాడు. ఇంకా మా వారు వెళ్తే ఈ టెంకాయలు బొసికి తీసి ఇచ్చేదానికి ఎవరు ఉండరని మా వారిని అయితే 2 టెంకాయలు అయితే బొసికైతే తీయమన్నాను అనమాట. చాలా అడబెట్టు. ఇంకా స్నానం చేసి వచ్చి ముందైతే ఇల్లు అయితే మాప్ వేస్తున్నాను. ఇంకా పటాల దగ్గర కూడా క్లీనింగ్ అయితే చేయాలి. మొత్తం పటాలన్నీ తుడిచేసి బొట్లు అయితే పెట్టాలన్నమాట. పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను. వాళ్ళైతే రెడీ అయ్యి ఆడుకుంటా అన్నారు. ఇంకా ముందు బొట్లే పెట్టేసి పానకము చెయ్యాలి. వడపప్పుకి అయితే పప్పు అయితే నానేస్తున్నాను అనమాట. శ్రీరామనవమి అంటే పానకం వడపప్పు పొల్లే కదా అని నేనైతే ఇంకా ఏం పొంగలి కానీ పులిహోర కానీ చేయలేదన్నమాట. ఇంకా పెద్దోడు చిన్నోడు నేను తినేదానికి ఏదో చేస్తున్నాను అని
వచ్చి ఇద్దరైతే పక్కనైతే కూర్చున్నారు. మా పెద్దోడు ఏమన్నా వస్తువు తెచ్చిమంటే మాత్రం తెచ్చిస్తాడు. ఏదన్నా ప్లేటు గిన్నె మర్చిపోతే తెచ్చినానంటే తెచ్చిస్తాడు. ఇంకా మా చిన్నోడు బెల్లం దంచుతుండేసరికి పక్కనైతే కూర్చొని తింటూ అయితే కూర్చున్నాడు అనమాట. ఇంకా పానకం అయితే కలుపుతున్నాము. పూలైతే ఈరోజు దేవుళ్ళకి పెద్ద అయితే లేవండి. మా మిద్ది మీదకైతే ఈ తెల్ల పూలు అయితే అందుతాయి. ఇంకా తెల్ల పూలు ఇంటి ముందు అవ్వల చెట్లో పున్నంగి పూలు అయితే కోసుకొని వచ్చి అయితే పెట్టాను. ఇంకా మామూలుగా పూలన్నీ అయితే వస్తాడు సాయంత్రాలప్పుడు, కానీ నిన్న సాయంత్రం అయితే రాలేదు. ఇంకా అందుకే ఈ పూలతోనే ఇలా దేవుడి ఇల్లు అయితే కలగైతే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు పానకం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మా చిన్నోడికైతే పానకం బాగా నచ్చిందండి. ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి పానకం వడపప్పు ఇద్దామని ఇలా అయితే గ్లాసులు అయితే పోసాను అనమాట. వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చి ఇంక వంట అనేది చెయ్యాలి. మార్నింగ్ అయితే నైట్ సద్దన్నం ఉంటే నేను పిల్లలు అదే తిన్నాము. ఇంకా మా వారు కూడా సద్దన్నం తినేసి పొలానికి అయితే వెళ్ళాడు. వరి కోత అయితే అయిపోయింది. గడ్డి అయితే ఇంకా చుట్టుకోలేదండి. మామూలుగా మా సైడు గడ్డి పశువులకైతే చుట్టుకుంటారు. ఎకరాకింతని ఇచ్చి వాళ్ళైతే కట్టుకొని అయితే పోతారండి. ఇంకా అయితే గడ్డి అయితే ఎవరు చుట్టుకోపోలేదు. మా వారైతే ఒకసారి పొలానికి వెళ్ళి మొత్తం అయితే చూసుకొస్తానైతే వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే కాకరకాయ తాలింపు అయితే చేశాను. ఇంకా వంకాయ పచ్చడి అయితే చేశానండి. పచ్చడి అలాగే కాకరకాయ కాంబినేషన్ అయితే బాగుంటుందని. పిల్లలైతే పచ్చడి పెద్ద తినరు కదా, కొన్నిసార్లు కారం ఉంటే అయితే తినరు. కొంచెం కారం తక్కువ వేస్తే మాత్రం పిల్లలు కూడా పచ్చడి అయితే తింటారండి. ఇంక వాళ్ళు తింటారో లేదో అని బజార్కి అయితే వెళ్ళి ఒక పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చాను. నైట్ చేసిన వంకాయ బజ్జి కూడా ఉందిలేండి, ఇంకా అదైతే తీసి పెట్టాను. ఇంకా పిల్లలకి భోజనం పెడదామని ముందైతే వాళ్ళకైతే భోజనం పెడుతున్నాను. ఇంకా మా ఊర్లో అయితే మధ్యాహ్నమే సీతారాముల కళ్యాణం అయితే చేశారండి. మా వారి చెల్లెకి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది. ఇంకా అందుకోసమే మా ఊర్లో చేస్తే అయితే వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు నైటు కొత్తూరు ఆంజనేయ స్వామి గుళ్ళో సీతారాముల కళ్యాణం అయితే చేస్తున్నారని తెలిసి మేము పిల్లలైతే వెళ్ళాము. 8కి అయితే స్టార్ట్ అయిందండి కళ్యాణము. కాసేపు అయితే కళ్యాణం అయితే చూసుకున్నామండి. ఈరోజు కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మేము లాస్ట్ దాకుందాం అనుకున్నాం కానీ కళ్యాణం అంతా పూర్తయ్యేసరికి 11:30 అయితే అయిందంట. మా చిన్నోడైతే కళ్యాణానికి వెళ్ళినప్పుడు అసలు అయితే మాటే వింటోలేదండి. ఒక దగ్గర అయితే కుదురుకైతే కూర్చోవట్లేదు. మొత్తం అయితే కుర్చీలోంచి అయితే లేచి వెళ్ళి చుట్టూరు అయితే బాగా తిరుగుతున్నాడు. అక్కడంతా లైటింగ్ అయింది. చేసుండేసరికి వైర్లు కదా, మాకే భయం వేసి మేమైతే 1 గంట అయితే ఉండేము. ఇంకా మా చిన్నోడు మొత్తం తిరుగుతుండేసరికి మేమైతే వచ్చేసామన్నమాట. కానీ ఉన్న కాసేపు మంచి మంచి మాటలైతే విన్నామండి. అక్కడున్న స్వామివారు అయితే మంచి మంచి మాటలైతే చెప్పాడు. ఆడవాళ్ళు పసుపు అయితే పూసుకొని గుడికి వెళ్ళాలని, గుమ్మానికి పసుపు పూసి బొట్లు పెట్టాలని. నాకైతే ఇవన్నీ చేస్తాను కానీ ఇవాళ స్వామివారు చెప్పేసరికి నాకు తెలియని ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నాను అనమాట. ప్రతినిత్యం కాళ్ళకు పసుపు పూసుకోండి, మీకు ముత్తైదు యొక్క లక్షణాలన్నీ కూడా కలుగుతాయి, సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారు. కాళ్ళకి గడపలో లక్ష్మీదేవిని మనం ఎందుకు పూజ చేసుకోవాలి? గడపకి ఎంతమంది పసుపు పూస్తున్నారు? శుక్రవారం వస్తే, మంగళవారం, ఆదివారం వస్తే ఇంటిలో పండగ దేవుడికి సంబంధించి
ఇచ్చినటువంటి పండుగ ఏది వచ్చినా కూడా అది మన యొక్క కుటుంబంలో పండుగ. వారం కూడా గడపకి పసుపు పూసి బొట్లు పెట్టాలి అనేటటువంటిది అందరూ కూడా అలవర్చుకొని మీ పిల్లలకి అందరూ కూడా అలవాటు చేయండి. చక్కగా మీరందరూ కూడా ఎప్పుడు గుడికి వస్తున్నా కూడా కాళ్ళకి పసుపు పూసుకోండి, ముత్తైదువులందరూ కూడా. అప్పుడే మీకు సౌభాగ్యం. మీరు కాలం పసుపు పూసుకోకుండా జుట్టు వేలాడేసుకొని విరపూసుకొని వచ్చారనుకోండి, మీరు ఎంత వచ్చినా ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఎంత పెద్ద పూజ చేసినా దాని యొక్క పరిపూర్ణ ఫలితం మీకు ఎప్పటికీ దక్కదు. అది గుర్తుపెట్టుకోండి. మేము ఉన్నంతసేపు అయితే అక్కడున్న పంతులు గారు చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్పాడండి. నాకైతే ఉండాలనిపించింది, కానీ ఈ పిల్లలు చేసే రచ్చకి వచ్చేసాము. మా శ్రీరామనవమి అయితే ఇలా అయితే జరిగింది. ఈ వీడియో అయితే ఎంతేనండి, ఇక్కడ తాపేస్తున్నాను. చివరి దాకా చూసారంటే వీడియో నచ్చితేనా కదండి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.